ఆంధ్రప్రదేశ్లో ఊహించని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారా? లేదు, కూటమి అధికారంకి వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఓ సంచలన సర్వే లెక్కలు ఇప్పుడు బయటపెట్టింది. డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ను ఆ సంస్థ ఇప్పుడు బయటపెట్టింది. దీంతో ఒక్కసారిగా అంతా కూడా అవాక్ అవుతున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారో అనేది పక్కన పెట్టండి, అసలు పూర్తిగా దేశం మొత్తం జగన్ వైపే చూస్తుంది అని జగన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన తొలి రియాక్షన్, జగన్మోహన్ రెడ్డి గారి తొలి రియాక్షన్ మనం చూసింది. అయితే ఇప్పుడు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎవరి గెలుపు ఏంటి అనేది పూర్తిగా డాటా క్లియర్ కట్గా విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అంతా దీన్ని కరెక్ట్గా వీక్షిస్తున్నారు. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన డాటా ఒక్కసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్లో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ విషయానికి వస్తే, ముందుగా పార్లమెంట్కి సంబంధించి 25కు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 17, ఎన్డీఏ కూటమి 5, చాలా టైట్ వారు కీన్ కంటెస్టెంట్ ఉండేది కేవలం 3గా తెలుస్తుంది. ఇక్కడ ఆధిక్యంలో 25కు ఆల్మోస్ట్ మొత్తం వైసీపీ 17కు ఆధిక్యంలో కనబడుతుంది. ఎన్డీఏకి 5 సీట్లే, ఇక కీన్ కంటెస్టెంట్స్ కేవలం 3 ఉన్నాయి. ఒకవేళ ఈ 3 కూడా వైసీపీకి పోతే కనుక అక్కడ 20 అవుతుంది. ఇక అసెంబ్లీకి చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కరు ఎవరు గెలుస్తున్నారు అనేది వీళ్ళు డాటా ఇచ్చారు. ముందుగా కడప జిల్లాకు వద్దాం. కడప జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ ఎవరు గెలుస్తుంది, ఎక్కడెక్కడ కూటమికి ఏమైనా ఇక్కడ జగన్ అడ్డాలో ఏమైనా ఛాన్స్ ఉందా చూద్దాం. బద్వేల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ దాసరి సుధా ఘన విజయం సాధించబోతున్నట్టుగా వీళ్ళు ఇచ్చారు డాటా. బొజ్జ రోషన్న దారుణంగా ఓటమి చెందుతున్నారు. ఇక కడప అజ్మత్ బాషా షేక్ బిపారి వర్సెస్ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మాధవిరెడ్డి, వీళ్ళిద్దరికీ 50-50 అంటా ఛాన్సెస్. ఇక పులివెందుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ, జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి గెలవబోతున్నారు. ప్రొద్దుటూరులో శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నారు. మైదుకూరులో సత్తిపల్లి రఘురామిరెడ్డి గెలవబోతున్నారు. రాజంపేట ఆకిపేటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. కోదూరు శ్రీనివాసులు వైసీపీ నుంచి గెలవబోతున్నారు. రాయచోటి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు. పులివెందుల అన్ని ఇక్కడ కడప జిల్లాకు పూర్తిగా 10 నియోజకవర్గాల్లో 9 వైసీపీ, 99% వైసీపీ గెలుస్తుంది. కేవలం 1 మాత్రం టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది 50-50. అది కూడా వైసీపీ ఖాతాలోకి పడితే కడప జిల్లా పూర్తిగా జగన్ అడ్డా మొత్తం క్లోజ్ అయిపోయినట్టే, జగన్ 100కు 100%. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే, కర్నూలు జిల్లా 14 అసెంబ్లీ జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ 14 నియోజకవర్గాలు. ఇందులో వైసీపీ 13 గెలుస్తుందంట. ఎన్డీఏకి ఇక్కడ దారుణం ఏంటంటే 0, కీన్ కంటెస్టెంట్స్ కేవలం 1. అసలు కూటమి ఇక్కడ గెలిచే పరిస్థితే లేదట. ఆలగడ్డలో బ్రిజిందర్ రెడ్డి వర్సెస్ భూమా అఖిల ప్రియ వరద పోటీ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఈ గంగుల బ్రిజిందర్ రెడ్డి గెలవబోతున్నట్టు తెలిసింది. అఖిల ప్రియ దారుణంగా ఓటమి చెందుతున్నారు. ఇక శ్రీశైలం నుంచి చక్రపాణి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. నందికొట్కూరులో సుధీర్ దారా వైసీపీ నుంచి గెలవబోతున్నారు. పాణ్యం నుంచి రాంభూపాల్ రెడ్డి గెలవబోతున్నారు. నంద్యాల నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. బంగనపల్లి కటసాని రామిరెడ్డి గెలవబోతున్నారు. దోన్ బుగ్గన రాజేంద్రనాథ్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. కర్నూలు ఇమితియాజ్ అహ్మద్ 50-50గా కనబడుతుంది. ఇక్కడ కర్నూలులో ఓవైపున ఎన్డీఏ క్యాండిడేట్గా టీజీ భరత్ వర్సెస్ ఇతియాజ్ అహ్మద్, ఇద్దరి మధ్య పోటీ గట్టిగా ఉందట కర్నూలులో. ఇక పట్టికొండ శ్రీదేవి గెలవబోతున్నారు వైసీపీ నుంచి. కోదుమూరు సతీష్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. ఎముగనూరు బుట్టా రేణుక ఘన విజయం సాధించబోతుంది. మంత్రాలయం బలగనాగి రెడ్డి వైసీపీ. అదోని సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ. ఆలూరు విరూపక్షి గెలవబోతున్నారు వైసీపీ. ఇక్కడ 14లో 13 వైసీపీ, ఎన్డీఎస్ ఉన్న టైట్ వారు ఒకటి కనబడుతుంది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే, అనంతపురం టోటల్గా ఇక్కడ కూడా అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో గాను ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా అనంతపురం జిల్లా రాప్తాడు విషయానికి వస్తే, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నుంచి ఘన విజయం సాధించబోతున్నారు. మడకశిరిలో లేకప్ప వైసీపీ నుంచి గెలవబోతున్నారు. హిందూపూర్లో ఇక్కడ నందమూరి బాలకృష్ణ ఓ వైపున టీడీపీ అభ్యర్థి, ఎన్డీఏ క్యాండిడేట్గా నందమూరి బాలకృష్ణ ఒకవైపు, దీపిక హిందూపూర్లో టైట్ వార్ కనబడుతుంది. 50-50 అంటుంది ఈ సంస్థ. ఇక పెనుకొండల ఉషశ్రీ చరణ్ వర్సెస్ సవిత, ఇద్దరి మధ్య ఎన్డీఏ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. ఉషశ్రీ చరణ్ ఓటమి చెందే ఆస్కారం కనబడుతుంది వైసీపీ నుంచి. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి. ఇక ధర్మవరం కేదిరెడ్డి వెంకటరామరెడ్డి,
వైసీపీ నుంచి, కదిరిలో మక్బుల్ అహ్మద్ వైసీపీ నుంచి, రాయదుర్గల ఇక్కడ గోవిందారెడ్డి గెలవబోతున్నట్ట, లేదంటే శ్రీనివాసల ఇద్దరి మధ్య 50-50 ఛాన్సెస్ అంట. ఉరువకొండ విశ్వేశ్వర్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు. గుంటకల్ వెంకటరామరెడ్డి వైసీపీ, తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి 50-50 ఛాన్సెస్. ఇక్కడ అస్మిత్ రెడ్డికి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరు గెలుస్తారని అయితే చెప్పలేమంటున్నారు. సింగనమల వీరాంజనేయులు వైసీపీ నుంచి, అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి వైసీపీ నుంచి, కళ్యాణదుర్గ రంగయ్య వైసీపీ నుంచి. టోటల్గా 14 ఉంటే అనంతపురంలో వైసీపీ 10 గెలవబోతుంది. 3 చాలా టైట్ వార్, ఎన్డీఏ మాత్రం 1. ఇక చిత్తూరు విషయానికి వద్దాం. చిత్తూరు జిల్లాకు సంబంధించిన తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు. పీలేరులో చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నారు. మదనపల్లిలో నిసార్ అహ్మద్ వైసీపీ నుంచి గెలవబోతున్నారని చెప్తుంది. ఇంకా పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి. చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నగరి చాలా చాలా ఉత్కంఠభరితంగా సాగిన ఈ నగరిలో ఆర్కే రోజా వర్సెస్ భానుప్రకాష్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అల్టిమేట్గా ఈ వీళ్ళిచ్చిన లెక్క ప్రకారం అయితే ఎన్డీఏ అభ్యర్థి భానుప్రకాషే గెలవబోతున్నారు. రోజా ఓటమి చెందుతుంది అనేది క్లియర్గా వీళ్ళిచ్చిన డేటా ప్రకారం చూస్తే అర్థమవుతుంది. గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి గెలవబోతున్నారు వైసీపీ నుంచి. చిత్తూరు విజయనాందరెడ్డి వైసీపీ, పూతలపట్టు సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలవబోతున్నారు. కుప్పం 50-50 ఛాన్సెస్. చంద్రబాబు వర్సెస్ భరత్ మధ్య ఇక తాడో పేడో తేల్చుకునే యుద్ధం అట ఇది. కుప్పంలో చంద్రబాబు ఈసారి గెలుస్తాడా లేదా అంటే చెప్పలేమంటుంది సర్వే. ఇక భరత్కు కుప్పంలో బాగా పట్టుంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ భరత్ పెద్ద యుద్ధం జరుగుతుంది ఇక్కడ కూడా. తిరుపతి విషయానికి వద్దాం. తిరుపతిలో భూమాన అభినయ్ రెడ్డి వైసీపీ నుంచి గెలవబోతున్నట్టు తెలిసింది. శ్రీకాళహస్తిలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గెలవబోతున్నారట వైసీపీ నుంచి. సత్యవీడు రాజేష్ గెలవబోతున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ టోటల్ చిత్తూరులో 14 నియోజకవర్గాలకు గాను వైసీపీ 11 గెలవబోతుంది. ఎన్డీఏ 2, కీన్ కంటెస్ట్ 1గా కనబడుతుంది. ఇక్కడ కూడా ఆధిక్యం అయితే వైసీపీ ఉంది. నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరులో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరు గెలుస్తున్నారు, ఏ క్యాండిడేట్ విజయం సాధించబోతున్నారు అనేది చూద్దాం. సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీ నుంచి. గూడూరులో మెరగ మురళి వైసీపీ నుంచి. సుల్లూరుపేట సంజీవయ్య కిలివేటి వైసీపీ నుంచి. వెంకటగిరి నేదురుమల్లె రామ్కుమార్ రెడ్డి వైసీపీ నుంచి. కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నుంచి. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి వైసీపీ నుంచి. కొవ్వూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ నుంచి. అలాగే నెల్లూరు సిటీ మాత్రం ఇక్కడ ఓటమి చెందుతుంది వైసీపీ. ఇక్కడ నారాయణ పొంగునూరు గెలవబోతున్నారు కూటమి నుంచి. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు వైసీపీ నుంచి. ఉదయగిరి వైసీపీకి ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీ నుంచి. పూర్తిగా నెల్లూరులో 10 నియోజకవర్గాల్లో వైసీపీ 9, ఎన్డీఏ 1, టైట్ వార్ 0. ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12లో ఎవరెవరి క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ గెలుస్తారో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కందుకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్ 50-50 ఛాన్సెస్ అట. ఎన్డీఏ క్యాండిడేట్గా ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద పోరు జరుగుతుంది. ఎర్రగొండపాలెం తాటిపత్రి చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ ఎర్క్సన్ బాబు, కానీ చంద్రశేఖర్ గెలవబోతున్నారు ఎర్రగొండపాలెంలో వైసీపీ. దర్శిలో శివప్రసాద్ రెడ్డి వైసీపీ. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ జనార్దన్ రావు మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ క్యాండిడేట్ విజయం సాధిస్తారట ఇక్కడ జనార్దన్ రెడ్డి. కొండపి ఆదిమూలపు సురేష్ వర్సెస్ శ్రీబాల వీరాంజనేయ స్వామి, కానీ ఇక్కడ అనూహ్యంగా వైసీపీ ఇక్కడ కూడా కొండపిలో కూడా వైసీపీ ఓటమి చెందుతుందని ఈ సర్వే చెబుతుంది. ఆదిమూలపు సురేష్ ఓటమి చెంది శ్రీబాల వీరాంజనేయ స్వామి ఎన్డీఏ అభ్యర్థిగా గెలుపొందుతారట. ఇక మార్కాపురం అన్న వెంకట రాంబాబు గెలవబోతున్నారు వైసీపీ నుంచి. గిద్దలూరు నాగార్జున రెడ్డి వైసీపీ. కనిగిరిలో నారాయణ యాదవ్ వైసీపీ. పర్చూరు యాదం బాలాజీ వైసీపీ. అద్దంకిలో కూటమి గెలవబోతున్నారు గొట్టెపాటి రవికుమార్. చీరాలలో చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది 50-50. ఇటు కరణం వెంకటేష్ ఒకవైపు, మాల ఎన్డీఏ క్యాండిడేట్ నుంచి మదలూరి మాలకొండయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు క్యాండిడేట్ ఎన్డీఏ. 50-50 కనబడుతుంది చీరాలలో. సంతనూర్తలపాడులో మెరుగు నాగార్జున వర్సెస్ నీరాంజన్ విజయ్ కుమార్ ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కూటమి అభ్యర్థికే గెలుపు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ టోటల్గా అసెంబ్లీ 12 ఉన్నాయి ప్రకాశం, పూర్తిగా 6 వైసీపీ, 4 కూటమి, 2 మాత్రం టగ్ ఆఫ్ వార్. గుంటూరు విషయానికి వద్దాం. గుంటూరు జిల్లా బాపట్ల కోన రవి రఘుపతి వైసీపీ. రేపల్లి విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఓటమి చెందుతుంది. సత్యప్రసాద్ కూటమి అభ్యర్థి గెలుపొందుతారట. వేమూరులో అశోక్ బాబు వైసీపీ నుంచి గెలుపొందుతున్నారు. మాచర్లలో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రామకృష్ణారెడ్డి పిన్నెల వర్సెస్ బ్రహ్మానందరెడ్డి ఇద్దరి మధ్య పోరుంది.
గురజాలలో కాసు మహేష్ రెడ్డి వర్సెస్ శ్రీనివాసరావు మధ్య కూడా 50-50 ఛాన్సెస్ అంట. వినుకొండ బ్రహ్మానాయుడు వర్సెస్ ఆంజనేయులు, వైసీపీలోకి సంబంధించిన బ్రహ్మానాయుడు గెలుపు పొందుతారు. ఇక సత్తెనపల్లి అంబటి రాంబాబు వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ, కానీ ఇక్కడ అంబటి రాంబాబు అనూహ్యంగా దారుణ ఓటమి చెందుతారని ఇక్కడ సర్వే చెప్తుంది. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తారట ఎన్డీఏ కూటమి తరఫు నుంచి. నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవబోతున్నారు. చిలకలూరుపేటలో కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గెలవబోతున్నారు, కూటమికి సంబంధించిన అభ్యర్థి. పెదకూరుపాడులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శంకర్రావు గెలవబోతున్నారు. తాడికొండ మేకతోటి సుచరిత ఓటమి చెందుతున్నారు. తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ ఇక్కడ గెలుపొందే ఛాన్సెస్ కనబడుతున్నాయి. మంగళగిరిలో లావణ్య వర్సెస్ నారా లోకేష్కు ఇక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళిచ్చిన సర్వే ప్రకారం అయితే నారా లోకేషే గెలుస్తాడట మంగళగిరిలో. పొన్నూరులో అంబటి మురళి వర్సెస్ దూలపల్లి నరేంద్ర కుమార్, ఇక్కడ వైసీపీకి సంబంధించిన అంబటి మురళి ఘన విజయం సాధిస్తారట. తెనాలిలో శివకుమార్ వర్సెస్ నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని ఎన్డీఏ అని ఇక్కడ చెప్తుంది. తెనాలిలో వైసీపీ కూడా ఓడిపోతుంది. ప్రత్తిపాడులో బాల్సాని కిరణ్ కుమార్ వర్సెస్ బోరల రామాంజనేయులు, కానీ ఇక్కడ అనూహ్యంగా బోరల రామాంజనేయులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపొందుతారట. గుంటూరు వెస్ట్ విడుదల రజని వర్సెస్ మాధవి, ఇద్దరి మధ్య విడుదల రజని గుంటూరు వెస్ట్ నుంచి ఘన విజయం సాధించబోతున్నారు వైసీపీ పార్టీ నుంచి. గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా 50-50 ఛాన్సెస్ కనబడుతున్నాయి. టోటల్గా గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం 50-50, ఇక్కడ వైసీపీకి ఒక 7, ఎన్డీఏ కూటమికి 7, టగ్ ఆఫ్ వార్ 3గా కనబడుతుంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వద్దాం. తిరువురు వైసీపీ పార్టీకి సంబంధించిన స్వామిదాస్ గెలుపొందుతున్నారు. విజయవాడ వెస్ట్ విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన షైక్ అఫ్సిఫ్ గెలుపొందుతున్నారు. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ వర్సెస్ బోండా ఉమామహేశ్వరరావు, ఇద్దరి మధ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓడిపోతాడు, బోండా ఉమామహేశ్వరరావు గెలుస్తాడని ఈ సర్వే లెక్క చెబుతుంది. మైలవరం విషయానికి వస్తే కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గెలుస్తారట. ఇక్కడ నందిగామలో కూడా కూటమి అభ్యర్థి సౌమ్య గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట. ఇక జగ్గాపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉదయభాను సామినేని గెలుస్తుందట. గన్నవరం విషయానికి వస్తే వల్లభనేని వంశీ దారుణంగా ఓడిపోయి ఎర్రగడ్డ వెంకట్రావు ఘన విజయం సాధిస్తారట ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి. గుడివాడ కొడాలి నాని వర్సెస్ వనిగడ్ల రాము, కానీ అనూహ్యంగా కొడాలి నాని గుడివాడలో జెండా మోపబోతున్నారు జగన్ది. పెదన ఉప్పల రాము వర్సెస్ కాగిటి కృష్ణప్రసాద్, కానీ ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థి కృష్ణప్రసాద్ గెలుస్తారు పేదనలో. మచిలీపట్నం విషయానికి వస్తే వైసీపీ పార్టీ నుంచి పేర్ని కృష్ణమూర్తి, అంటే అలియాస్ పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఘన విజయం సాధిస్తాడట మచిలీపట్నంలో. అవనిగడ్డలో విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థి బుద్ధా ప్రసాద్ గెలుస్తారట. పామేరుడు విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్, పెనమలూరు జోగి రమేష్, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైసీపీ పార్టీ గెలుస్తుంది. కైకలూరులో కూడా వైసీపీ. పూర్తిగా చూస్తే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలకు గాను వైసీపీ 9, ఎన్డీఏ 6, కీన్ కంటెస్టెంట్స్ 1గా తెలుస్తుంది. వెస్ట్ గోదావరి జిల్లాకు పూర్తిగా వెస్ట్ గోదావరి అంటేనే 15 నియోజకవర్గాలు గుర్తొస్తాయి. ఉంగుటూరు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ జెండా పాతబోతుంది, వాసుబాబు ఘన విజయం సాధించబోతున్నారు. దెందులూరు విషయానికి వస్తే కూడా అబ్బాయి చౌదరి ఘన విజయం సాధించబోతున్నారు. చింతమనేని ప్రభాకర్ ఓటమి చెందుతున్నారు కూటమి అభ్యర్థి. ఇక ఏలూరు విషయానికి వస్తే కూటమి రాధాకృష్ణ ఘన విజయం సాధిస్తారట. పోలవరం విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన తెల్లం రాజ్యలక్ష్మి పోలవరం నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధిస్తారట. చింతలపాడు 50-50 కనబడుతుంది. అచ్చంతా ఇక్కడ కూటమి సత్యనారాయణ గెలుస్తారట. పాలకొల్లు కూటమి, అలాగే నర్సాపురం కూటమి. భీమవరం గ్రంథి శ్రీనివాస్ వర్సెస్ అంజనేయులు, ఇద్దరి మధ్య 50-50 ఛాన్సెస్. ఉండి రాజు వర్సెస్ రఘురామకృష్ణంరాజు 50-50 ఛాన్సెస్. ఖచ్చితంగా ఇక్కడ ఉండిలో రాజే గెలుస్తాడు, ఎందుకంటే 50-50 ఉన్నప్పటికీ రఘురామకృష్ణంరాజు గెలిచినప్పటి నుంచి పెద్దగా పొడిచిందేమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రాజు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయట. తణుకులో వెంకట నాగేశ్వరరావు వర్సెస్ రాధాకృష్ణ ఎన్డీఏ కూటమి. తాడేపల్లిగూడెం ఎన్డీఏ బోల్శెట్టి శ్రీనివాస్ గెలుస్తారట, ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థి. కొవ్వూరులో ఎన్డీఏ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుస్తాడట. ఇక నిడదవోలు విషయానికి వస్తే వైసీపీ శ్రీనివాస్ నాయుడు ఘన విజయం సాధిస్తారు. గోపాలపురంలో తానేటి వనిత విజయం సాధిస్తారు వైసీపీ నుంచి. టోటల్గా వెస్ట్ గోదావరి జిల్లాకు వస్తే అసెంబ్లీ స్థానాలు 15 ఉంటే ఇందులో 5 వైసీపీ, ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో 7 ఉంది, కీన్ కంటెస్టెంట్స్ 3 ఉంది. ఇక్కడ చూడాలి తేడా ఎలా ఉంటుందో వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వద్దాం. ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ముందుగా 19 నియోజకవర్గాలు. రామచంద్రపురం వైసీపీ, ముమ్మిడివరం ఎన్డీఏ కూటమి, అమలాపురం వైసీపీ విశ్వరూపు గెలుస్తున్నారు. రాజోళ్ళు సూర్యారావు వైసీపీ. గన్నవరం 50-50 ఛాన్సెస్. కొత్తపేట ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలుస్తాడు. మండపేట వేగుల జోగేశ్వరరావు గెలుస్తాడు. తుని వైఎస్ఆర్సీపీ పార్టీ దాడిశెట్టి రాజా గెలుపొందుతున్నారు. ప్రతిపాడు విషయానికి వస్తే 50-50. పిఠాపురం ఇక్కడ మామూలుగా లేదు. పిఠాపురంలో వంగా గీత వర్సెస్ కొనిడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి అందరి చూపు పిఠాపురం వైపు ఉంది. కానీ పిఠాపురంలో అనూహ్యంగా వంగా గీత గెలుస్తుందని అయితే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం తెలుస్తుంది.
కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు వర్సెస్ వెంకటేశ్వరరావు కూటమి అభ్యర్థి గెలుస్తారు. పెదరపురం కూటమి అభ్యర్థి. కాకినాడ సిటీ 50-50 ఛాన్సెస్. జగ్గంపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెంకటప్పారావు గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. అనపర్తి వైసీపీ సూర్యనారాయణ రెడ్డి గెలుస్తారట. రాజానగరం వైసీపీ. రాజమండ్రి సిటీ మార్గాని భరత్ గెలుస్తారా లేదంటే ఆదిరెడ్డి వాసుకే గెలుస్తారని ఈ సర్వే చెబుతుంది. రాజమండ్రి రూరల్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుస్తారట. ఇక్కడ రంపచోడవరంలో వైసీపీ ధనలక్ష్మి ఘన విజయం సాధిస్తుంది. పూర్తిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను వైసీపీ 8, ఎన్డీఏ 8, కీన్ కంటెస్టెంట్ 3గా కనబడుతుంది. విశాఖపట్నం జిల్లాకు వద్దాం. విశాఖపట్నంలో పూర్తిగా 15 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమేమి గెలిస్తాయి. ముందుగా చోడవరం కరణం ధర్మశ్రీ వర్సెస్ కేఎస్ఎన్ఎస్ రాజు. కానీ ఎన్డీఏ క్యాండిడేట్ చోడవరంలో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుంది. మడుగుల వైఎస్ఆర్సీపీ పార్టీ అనురాధ గెలుస్తుంది. అనకాపల్లిలో వైసీపీ భరత్ కుమార్ గెలుస్తున్నారు. పెందుర్తిలో ఎన్డీఏ కూటమి. అలమంచిలి ఎన్డీఏ కూటమి. పాయకరావుపేట 50-50 ఛాన్సెస్. నర్సీపట్నం వైసీపీ. భీమిలిలో ఎన్డీఏ కూటమి గంటా శ్రీనివాసరావు గెలుస్తున్నారట. విశాఖపట్నం ఈస్ట్లో కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గెలుస్తున్నారట. అలాగే విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వైసీపీ. విశాఖపట్నం నార్త్ వైసీపీ. విశాఖపట్నం వెస్ట్ వైసీపీ. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధిస్తారట. గుడివాడ అమర్నాథ్ దారుణంగా ఓడిపోతాయని తెలుస్తుంది. అరకు వ్యాలీలో వైసీపీ. పాడేరులో వైసీపీ. పూర్తిగా విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలు గాను వైసీపీ 8, ఎన్డీఏ 6, కీన్ కంటెస్టెంట్ టగ్ ఆఫ్ వార్ 1గా కనబడుతుంది. ఇక విజయనగరం జిల్లాలో 9 ఉన్నాయి నియోజకవర్గాలు. 9లో 7 వైసీపీ గెలుస్తుంది. ఎన్డీఏ 1, కీన్ కంటెస్టెంట్స్ 1. బొబ్బిలి 1 మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా అవన్నీ కూడా కురుపం, పర్వతీపురం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, నీలిమర్ల, విజయనగరం వైసీపీ గెలవబోతుంది. ఎన్డీఏ కూటమి 1 మాత్రం శృంగవరపు కోటలో 1 మాత్రం లలితా కుమారి గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఏ కూటమి అభ్యర్థి. ఇక శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళంలో టోటల్ 10 ఉన్నాయి నియోజకవర్గాలు. ఇందులో టెక్కిలి అచ్చెన్నాయుడు మళ్ళీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఆమదల వలసలో కూనా రవికుమార్ గెలవబోతున్నట్టు తెలుస్తుంది ఎన్డీఏ కూటమికి సంబంధించి. ఇక మిగతా అన్నీ కూడా 8కి 8 వైసీపీ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇచ్చాపురంలో విజయ గెలవబోతున్నారు. పలాసలో సిద్దిరి అప్పలరాజు గెలవబోతున్నారు. పాతపట్నంలో రెడ్డి శాంతి గెలవబోతున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గెలవబోతున్నారు. నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ గెలవబోతున్నారు. పాలకొండు విశ్వేశ్వరయ్య కళావతి గెలవబోతున్నారు. రాజ్యంలో డాక్టర్ రాజేష్ గెలవబోతున్నారు. హెచ్చర్లలో గోరాల కిరణ్ కుమార్. మొత్తం కూడా ఇక్కడ టగ్ ఆఫ్ వార్ ఏమీ లేదు. ఎన్డీఏ కూటమికి కేవలం 2 ఉన్నాయి, వైసీపీకి 8 ఉన్నాయి శ్రీకాకుళంలో. ఇదండి పూర్తిగా అసెంబ్లీలో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు అనేది అయితే క్లియర్ డాటా. మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జిట్ పోల్స్ అయితే మనం చూసాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైసీపీ 110 స్థానాలు కంఫర్టబుల్గా అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన కన్నా కాస్త ఎక్కువనే వైసీపీ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఎన్డీఏ కూటమికి చాలా దారుణమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే మొత్తం కూడితే కూడా ఎన్డీఏకి కేవలం 45 మాత్రమే వస్తున్నాయి సంఖ్య. 45 నియోజకవర్గాల్లోనే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టగ్ ఆఫ్ వార్ చూస్తే ఒక 20 ఉన్నాయి. ఒకవేళ 20 టగ్ ఆఫ్ వార్ కంప్లీట్గా కూటమి వైపు వేసుకున్నా కూడా 65 వచ్చినంత మాత్రాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత శక్తి సామర్థ్యం అయితే అక్కడ ఉండదు. కాబట్టి అల్టిమేట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మరోసారి రెపరెపలు ఆడబోతుంది అనేది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంచలన ఎగ్జిట్ పోల్స్, 2వ ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టడం జరిగింది. మొదటి ఎగ్జిట్ పోల్ మనం మొన్న చూసాం. ఈరోజు ఏకంగా 2వ ఎగ్జిట్ పోల్ అని చెప్పవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అని చెప్పవచ్చు. ఒక పెను సంచలనం సృష్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తున్న ఈ వేళ ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క మ్యాటర్ చాలా క్లుప్తంగా, చాలా జెన్యూనిటీ ఉంటేనే తప్ప దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయమండి. ఇక రీజియన్ వైజ్గా చూసినా ఏది చూసినా ఉత్తరాంధ్రకు 34 నియోజకవర్గాలకు గాను వైసీపీ 23 గెలుస్తుంది. గోదావరి ఈస్ట్ వెస్ట్లో 34 నియోజకవర్గాలకు గాను 13 వైసీపీ గెలుస్తుంది. ఇక్కడ మాత్రమే ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి 15గా ఉంది. ఇక గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలో 36లో 16 వైసీపీ గెలుస్తుంటే 13 మాత్రం కూటమి గెలుస్తుంది. ప్రకాశం అండ్ నెల్లూరు విషయానికి వస్తే 22లో 15 వైసీపీ గెలుస్తుంది, 5 కూటమి గెలుస్తుంది. కీన్ కంటెస్టెంట్ 2. ఎటు చూసినానండి 175లో 110 వైసీపీ కంఫర్టబుల్గా వస్తుంది. కేవలం 45 కూటమి వస్తుంది. ఒకవేళ కీన్ కంటెస్టెంట్ టగ్ ఆఫ్ వార్గా 20 ఉన్నాయి. 20 కూడా కూటమి ఖాతాలో వేసుకుంటే ఇంకా ఎక్కువ 65 వచ్చినా పెద్ద పుడిచేది లేదు. ఆ 20 కనుక ఆ 20లో ఒక 10 షేరింగ్ చేసుకున్నా కూడా వైసీపీకి ఇంకంత మెజారిటీతో 120, 130, 140 పోయే ఛాన్సెసే కనబడుతున్నాయి తప్ప ఇంకా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారమే రాదు అనే తట్టుగా అయితే ఇక్కడ కనిపించే ఆస్కారం లేదు, కనిపించే డాటా లేదు ఇక్కడ కూడా. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ 141, వైసీపీ 97, ఎన్డీఏ 30, కీన్ అంటే
ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్లు అన్నీ కలిపితే 141 స్థానాల్లో ఇట్లున్నాయని డిస్టిక్ వైజ్ కూడా డివైడ్ చేసి కూడా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎటు చూసినా జగన్కు జెండాలు అయితే గట్టిగానే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా పార్లమెంట్లో కూడా మంచిగానే 17 వైసీపీకి వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా 3 కూడా పడినా కూడా 20 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అల్టిమేట్గా 100కు 90% జగన్ అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతుంది. మంచి మెజార్టీ కూడా రాబోతుంది. బహుశా దీన్ని ఊహించేటట్టు కూడా రావచ్చు, చెప్పలేం.